హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ మనం అయితే ఇంద్రేశం ఏరియాలో అయితే ఉన్నాం. సో నన్ను చాలామంది అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలని. సో ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక ఈస్ట్ ఫేసింగ్లో ఇండిపెండెంట్ హౌస్ తీసుకురావడం జరిగింది. సో ఇదంతా మీకు హౌస్ ఎలివేషన్ ఇది చూడొచ్చేది. మీకు దీని విడ్త్ చూసుకుంటే కానీ మనకి 22.5 వస్తుంది. దీనికి ఇక్కడ పొడవు చూసుకుంటే మీకు 42.5 అయితే రావడం జరిగింది. సో మీదంతా హౌస్ ఎలివేషన్ ఇది. సో ప్రజెంట్ అయితే చూడొచ్చు, ఇదంతా మీకు ర్యాంప్ ఏరియా అది. సో మంచిగా క్వాలిటీగా అయితే ఇవ్వడం జరిగింది. సో ర్యాంప్ నుంచి చూసుకుంటే ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఒక పెద్ద కారు కూడా పెట్టే స్పేస్ అయితే ఉంది. చూడండి మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా. సో దీంట్లో కూడా వీళ్ళు ఏంటంటే యూజ్ చేసే మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో డిజైన్ కూడా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ దీంట్లో మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నార్మల్గా ఇండిపెండెంట్ హౌస్ అయితే ఎక్కువగా ఫాల్ సీలింగ్ ఎవరు సపోర్ట్ చేయరు, బట్ వీళ్ళైతే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో నెక్స్ట్గా మనం చూసుకుంటే మోటార్ కనెక్షన్ ఉంది. అలాగే ఇక్కడ మనకి సంపు కూడా ప్రొవైడ్ చేశారు. సో 300 ఫీట్లో అయితే వీళ్ళు మోటార్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ చూసుకుంటే మనకి 80 to 100 ఫీట్కి వాటర్ పడింది, కానీ 300 ఫీట్లు ఎంత అయితే వేయడం జరిగింది. సో వాటర్ స్టోరేజ్ కోసం ఒక సంపు కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇదంతా మనకి సెట్ బ్యాక్ ఏరియా. ఇదంతా సెట్ బ్యాక్ ఏరియా కింద వస్తుంది. సో కన్స్ట్రక్షన్ అయితే మంచి క్వాలిటీగా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది కంప్లీట్గా. సో ఇది చూడొచ్చు, మీకు డబుల్ డోర్ ఇచ్చారు. సో వాస్తవంగా ప్రతి ఇంటికి కూడా డబుల్ డోర్ ఉంటే అది చాలా మంచిది అంటారు. సో దానికోసం వీళ్ళు ఏంటంటే డబుల్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వుడ్ కూడా కంప్లీట్గా టేక్ వుడ్ ఇది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం లివింగ్ స్పేస్లో అయితే ఉన్నాం. ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ ఇది. సో మనకి టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూడొచ్చు ఇక్కడ ఇదంతా మీరు. సో టీవీ యూనిట్ కానీ ఇక్కడ మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ కేసు మీరు వుడ్ వర్క్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి వాస్తవంగా ఇక్కడ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది డోర్ ఇది. సో నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి ఇది ఓపెన్ కిచెన్ ఇది. సో చూడొచ్చు ఇక్కడ ఇదంతా ఓపెన్ కిచెన్. సో పూజా స్పేస్ కూడా వీళ్ళు సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పార్టిషన్ అనేది. సో పూజా స్పేస్ సపరేట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఇదంతా ఓపెన్ కిచెన్. సో వీళ్ళు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. సో టైల్స్ అది ప్రొవైడ్ చేశారు, ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ కోసం విండో ఉంది. సో క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా మంచి హౌస్ ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే కిచెన్, ఓపెన్ కిచెన్. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియాతో వస్తుంది. సో డైనింగ్ ఏరియా పక్కన మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి వాష్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా ఈ ర్యాక్స్ అయితే బాగా ఉంటాయి. సో కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా ఇది. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ బెడ్రూమ్లోకి అయితే వస్తున్నాం. సో ఇదంతా మనకి బెడ్రూమ్ ఇది, మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో బెడ్రూమ్ కూడా చూడండి, సైజెస్ అయితే చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీగా అయితే ఉంది. సో వీళ్ళు గ్రానైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే బెడ్రూమ్లో ఇక్కడ మనకి బీరువా పెట్టుకోవడానికి ఒక స్పేస్, తర్వాత ఇక్కడ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. సో మనం వితౌట్ లైటింగ్ మన ఈ వీడియో అయితే తీస్తున్నాం. సో మీరు వెంటిలేషన్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. సో నెక్స్ట్ దీన్ని చూసుకుంటే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో ఇది వెస్టర్న్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది బెడ్రూమ్ నెంబర్ 2 ఇది కూడా చూడొచ్చు మీరు. సో బెడ్రూమ్, ఇందులో కూడా మనకి మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇది కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మనకి ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అయితే వెస్టర్న్ స్టైల్ ఇచ్చారు, ఇందులో మనకి ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడ మనకి కామన్ వాషర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ట్యాప్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనం ఇన్ కేసు వాషింగ్ మిషన్ అయితే పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనకి ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఈ టాయిలెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఇక్కడ స్పేస్ కూడా ఉంది, ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా. సో ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ లొకేషన్ చూడండి, మనం టెర్రస్ మీద అయితే ఉన్నాం. సో ఇందులో వీళ్ళు ఇక్కడ 1000 లీటర్స్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు లొకేషన్ మొత్తం కంప్లీట్గా ఒకసారి చూడండి, సరౌండింగ్స్ అన్నీ కూడా మొత్తం మీకు ఫుల్గా ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి ఏరియా మొత్తం కూడా. సో మనకి ఎలాంటి వాటర్ ప్రాబ్లం కూడా లేదు. సో లొకేషన్ హైలైట్స్కి వస్తే మనకి ఇస్నాపూర్ మెయిన్ రోడ్ నుంచి 5 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి 4 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనకి ప్రైస్ విషయానికి వస్తే కనుక ఈ హౌస్ అనేది వీళ్ళు 70 lakhs అయితే కోట్ చేస్తున్నారు. సో మనకి స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో దీనికి బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇన్కేస్ మీలో ఎవరికైనా సరే ఈ హౌస్ బై చేయాలన్నా, విజిట్ చేయాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.